దేశవ్యాప్తంగా 90% జిల్లాల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. అభివృద్ధి విషయంలో దేశ ముఖచిత్రాన్ని మార్చే దిశగా వేగంగా ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో పలు జాతీయ రహదారులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. రేపు రాష్ట్రానికి వస్తున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పలు రహదారులను జాతికి అంకితం చేయబోతున్నారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ రకాల జాతీయ రహదారులు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే పూర్తయిన రహదారులను ప్రారంభించడం, మరికొన్ని నూతన ప్రాజెక్టులకు భూమి పూజ చేసేందుకు మే 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్రానికి వస్తున్నారు. సుమారు 5,416 కోట్లతో 167 కిలోమీటర్ల మేర మొత్తం 26 ప్రాజెక్టుల పనులకు సంబంధించిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలు మే 5వ తేదీన జరగనున్నాయి. 26 ప్రాజెక్టుల్లో 4,590 కోట్ల వ్యయంతో 138 కిలోమీటర్ల మేర 14 ప్రాజెక్టులకు గడ్కరీ ప్రారంభోత్సవం చేస్తారు. అలాగే 826 కోట్లతో నూతన జాతీయ రహదారుల ప్రాజెక్టులకు భూమి పూజ చేయనున్నారు. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్లోని కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ వద్ద జరిగే కార్యక్రమంలో, అదేవిధంగా హైదరాబాద్లోని అంబర్పేట్లో జరిగే కార్యక్రమం, ఈ రెండు చోట్ల నుంచి వేర్వేరు కార్యక్రమాలకు నితిన్ గడ్కరీ భూమి పూజతో పాటు ప్రారంభోత్సవాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా 3,694 కోట్లతో సుమారు 5 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం జరగనుందని నితిన్ గడ్కరీకి సంబంధించిన కార్యక్రమ వివరాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. ఆరాంఘర్ శంషాబాద్ మధ్యలో 10 కిలోమీటర్ల మేర 6 లైన్లతో కూడిన రోడ్ నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. అలాగే 202వ నంబర్ జాతీయ రహదారిపై హైదరాబాద్లోని అంబర్పేట 6వ నంబర్ జంక్షన్ వద్ద 1.47 కిలోమీటర్ల మేర 415 కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్కు ప్రారంభోత్సవం జరగనుంది. 65వ నంబర్ జాతీయ రహదారిపై హైదరాబాద్లోని బీహెచ్ఎల్ జంక్షన్ వద్ద 172.56 కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్కు ప్రారంభోత్సవం జరగనుంది. 44వ నంబర్ జాతీయ రహదారిపై నాగ్పూర్ హైదరాబాద్ సెక్షన్లో మెదక్ జిల్లా రెడ్డిపల్లి జంక్షన్ వద్ద 6 లైన్ల అండర్ పాస్ సర్వీస్ రోడ్ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభోత్సవం చేయనున్నారు. అలాగే 20.87 కిలోమీటర్లు 657.27 కోట్లతో చేపట్టే వివిధ రకాల పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. హైదరాబాద్ విజయవాడ సెక్షన్లో టేకుమట్ల సమీపంలో 10.69 కిలోమీటర్ల మేర 422.12 కోట్లతో జంక్షన్ తొలగింపు, ప్రయాణికుల రవాణా సదుపాయాల సౌలభ్యం కోసం భూమి పూజ కార్యక్రమం జరగనుంది. ధర్మోజీగూడ వద్ద 37.68 కోట్లతో 6 లేన్ల అండర్ పాస్ సర్వీస్ రోడ్ నిర్మాణం కోసం భూమి పూజ జరగనుంది. హైదరాబాద్ బెంగళూరు సెక్షన్లో బాలానగర్ వద్ద 31.56 కోట్లతో 6 లేన్ల అండర్ పాస్ కు శంకుస్థాపన చేయనున్నారు. హైదరాబాద్ యాదగిరి సెక్షన్లో అంకుశాపూర్ వద్ద 6 లేన్ల అండర్ పాస్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే హైదరాబాద్ యాదగిరి సెక్షన్లో ఘట్కేసర్ జంక్షన్ వద్ద 68 కోట్లతో 6 లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం జరగనుంది. నాగ్పూర్ హైదరాబాద్ సెక్షన్లో కోమట్పల్లి జంక్షన్, వల్లూరు జంక్షన్ల అభివృద్ధి, 6 లేన్ల అండర్ పాస్ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిలో నిరంతర కృషితో అనేక సహాయ సహకారాలు అందిస్తోందని, తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నగరము కావలసినటువంటి అన్ని రకాల కనెక్టివిటీ, ఈరోజు రోడ్డు కనెక్టివిటీ తీసుకుంటే బాంబే రోడ్డు కావచ్చు, నాగపూర్ రోడ్డు కావచ్చు, వరంగల్ ద్వారా భూపాలపల్లి రోడ్డు కావచ్చు, విజయవాడ ద్వారా చెన్నై రోడ్డు కానీ, కర్నూలు ద్వారా బెంగళూరు రోడ్డు కానీ, ఈ రకంగా ఏ జాతీయ రహదారి తీసుకున్నా చాలా పక్కా రోడ్డుతో అద్భుతమైనటువంటి సౌకర్యాలతో జాతీయ రహదారులు ఈరోజు మనకు కనిపిస్తాం. 2004లో ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్రంలో దాదాపు 2,500 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారులు ఉండగా ఇప్పుడవి సుమారు 5,200 కిలోమీటర్లకు పెరిగాయని కిషన్ రెడ్డి వివరించారు. గత 10 ఏళ్లలో 1,25,485 కోట్లు జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. తెలంగాణలోని 32 జిల్లాలను జాతీయ రహదారులతో కనెక్ట్ చేసిన ఘనత మోదీ ప్రభుత్వానిదే అని, రాష్ట్రంలో అనేక జాతీయ రహదారి ప్రాజెక్టులు, కీలక ఎకనామిక్ కారిడార్లు, పర్యాటక ప్రోత్సాహక ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు.
హైదరాబాద్ నగరం దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. అయితే మే 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వస్తున్నందున పర్యటన ఏర్పాట్లను స్పీడప్ చేశారు అధికారులు. మొత్తానికి మే 5 తరువాత తెలంగాణ రహదారులు, ఫ్లైఓవర్లపై వాహనదారులు రయ్యిన దూసుకుపోవచ్చు. ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, 6 లైన్ల రోడ్ల ప్రారంభోత్సవాలతో చాలా చోట్ల ట్రాఫిక్ క్లియరెన్స్ కానుంది.